సింగరేణి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్ ప్రకారం సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్లో 10వ బొగ్గు వేలం ప్రక్రియను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి సింగరేణి బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని కేంద్ర మంత్రిని అభ్యర్థించారు. ప్రధాని మోదీతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడి సింగరేణికి న్యాయం చేయాలని కోరారు. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి సింగరేణిని కాపాడుదామని అన్నారు. ఏవైతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అంశాలు లేవనెత్తారో దానిపైన తప్పకుండా నేను ఒక కేంద్ర మంత్రిగా తెలంగాణ బిడ్డగా తప్పకుండా నేను ఆ విషయాలు చూస్తాను. ఏదైతే ఒరిస్సాలో ఉన్నటువంటి నైని కోల్ బ్లాక్ ఏదైతే 2015లో అలాట్మెంట్ చేశారో అనేక కారణాల కారణంగా అది ఇంతవరకు ప్రొడక్షన్ ప్రారంభం కాలేదు. కాబట్టి ఆ యొక్క నైని కోల్ బ్లాక్ కూడా సింగరేణి మైన్స్ కు వెంటనే ప్రొడక్షన్ వచ్చే విధంగా లాభం చేకూరే విధంగా ఈ యొక్క ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం యొక్క కోల్ మినిస్ట్రీ యొక్క సహాయ సహకారాలతో నైని కోల్ బ్లాక్ కూడా ప్రొడక్షన్ వచ్చినట్లయితే 15% ఆఫ్ కోల్ సింగరేణి ద్వారా ఆ యొక్క నైని కోల్ బ్లాకే మరి తప్పకుండా ఇవ్వగలుగుతుంది. ఈ కోల్ మైన్స్ ఏవైతే ఈరోజు యాక్షన్ చేస్తా ఉన్నామో ఇందులో ఎక్కడ కూడా సింగరేణికి నష్టం జరగకుండా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు సింగరేణి కార్మికులకు మేలు జరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందనే విషయాన్ని నేను మరొకసారి మీ దృష్టికి తీసుకెళ్తూ తప్పకుండా ఈ విషయాలన్నిటిపైన కూడా నేను మరొకసారి మా డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి సింగరేణి అధికారులతో మాట్లాడి, ఎందుకంటే సింగరేణి 49% ఆఫ్ షేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మాది కూడా బాధ్యత ఉంటుంది. మాకు కూడా సింగరేణి కార్మికులు కానీ సింగరేణి కంపెనీ పైన కానీ పూర్తిగా మరి మేలు చేయాలనే ఉంటుంది తప్ప ఇదేదో రాష్ట్ర ప్రభుత్వాందనో ఇదేదో కార్మికులదానో కాదు. మీకు ఎంత బాధ్యత ఉందో మాకు కూడా అంతే బాధ్యత, అంతే రెస్పాన్సిబిలిటీ సింగరేణి మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మరి మాకు కూడా ఉందనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకెళ్తూ 2 సెక్షన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం వారు రిజర్వేషన్ అనే పద్ధతిలో సింగరేణి సంస్థకి కొత్త గనులు కేటాయించే అవకాశం ఉంది. ఈ సెక్షన్ ప్రకారంగా తమకు 4వ అతి ముఖ్యమైన బొగ్గు బ్లాకులు కేటాయించాలని సింగరేణి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను కోరింది. వాటిలో సత్తుపల్లి బ్లాక్ 3, కోయగూడెం బ్లాక్ 3, శ్రావణపల్లి బ్లాక్, పీకేఓసి డీప్ సైడ్ బ్లాక్లు ఉన్నాయి. ఈ బ్లాకుల్లో ఇప్పటికే సర్వే పూర్తయింది. ఈ బ్లాకులను ఆనుకుని పాత గనులు సింగరేణికి సంబంధించి నడుస్తూ ఉన్నాయి. ఇది ఇలా ఉంటే వేలం పాట నిర్వహించినప్పుడు దీనిలో పాల్గొని అయినా సరే ఇక్కడ ఉన్న బొగ్గు బ్లాకులు దక్కించుకోవాల్సిన అవసరం ఉండగా గత ప్రభుత్వం అనాలోచితంగా సింగరేణి సంస్థను ఈ వేలం పాటలో పాల్గొనకుండా చేసింది. ఫలితంగా వీటిలో సత్తుపల్లి బ్లాక్ 3ని అవంతిక ప్రైవేట్ లిమిటెడ్ వారు, కోయగూడెం బ్లాక్ 3ని ఆరో మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పొందారు. తద్వారా సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థకు కాకుండా ప్రైవేటు వ్యక్తుల చేతులకి బ్లాకులు పోయినాయి. సింగరేణి సంస్థకి గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న 1400 మిలియన్ల టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగా రిజర్వేషన్ కోటాలో బ్లాకులు కేటాయించాలని కోరుతున్నాము. ఈ విషయంలో మీరు గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారితో కూడా మాట్లాడాలని, వారిని ఒప్పించాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయాలని రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను సింగరేణి సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరిశీలిస్తారని, సింగరేణికి గతంలో గల లీజు ప్రాంతంలో అన్ని బ్లాకులను రిజర్వేషన్ పద్ధతిలో కేటాయించాలని కోరుతున్నాం. 15 సంవత్సరాల చరిత్ర కలిగి దేశంలోని తొలి ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థగా కీర్తి గడించిన సింగరేణి ప్రస్తుతం బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ వల్ల అత్యంత క్లిష్ట స్థితిలో ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశ బొగ్గు శాఖ మంత్రిగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మీరు బాధ్యతలు చేపట్టడం వల్ల సింగరేణి ఉజ్వల భవిష్యత్తుపై మళ్లీ ఆశలు చిగురించాయి.